ఈరోజు మనము బ్లడ్ గ్రూప్ ఆఫ్ బోత్ ద పార్ట్నర్స్ అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది జనరల్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. సో బ్లడ్ గ్రూప్స్ అనేవి నార్మల్గా ఏబి లేదా ఓ, అందులో మళ్ళీ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇప్పుడు బోత్ ద పార్ట్నర్స్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా లేదా బోత్ ద పార్ట్నర్స్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఏ బ్లడ్ గ్రూప్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కానీ లేదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కానీ ఇబ్బందులు ఏమీ ఉండవు సిమిలర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే. సపోజ్ మదర్ నెగిటివ్ ఉండి హస్బెండ్ కూడా నెగిటివ్ ఉన్నారనుకోండి, సో ఇట్లా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం కాదు. లేదా మదర్ పాజిటివ్ ఉండి హస్బెండ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కానీ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఏమి ఇబ్బందులు అనేది ఉండదు. కాకపోతే సపోజ్ మదర్ది వచ్చేసి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అని అనుకోండి, అండ్ లోపల బేబీది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో ఫామ్ అయ్యే బేబీది ఇన్ కేస్ ఒకవేళ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అనుకోండి, అంటే మదర్ది నెగిటివ్ ఉండి బేబీది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, సో మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కాకపోయినా నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీలో కొంచెం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే డెలివరీ టైంలో బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ కాబట్టి మదర్ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ఆ లోపల తన బ్లడ్ మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా మిక్స్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ కొంచెం యాంటీబాడీస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవ్వడం అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉండొచ్చు. ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అని అంటే నెక్స్ట్ బేబీకి ఒకవేళ మదర్ ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాకుండా నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుకోండి, తనకి మనం కన్ఫర్మ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఐసీటీ టెస్ట్ అనేది చేస్తాము. లైక్ మదర్ నెగిటివ్ ఉండి హస్బెండ్ పాజిటివ్ అండ్ బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి, ఐసీటీ టెస్ట్ అనేది చేస్తాం. ఐసీటీ టెస్ట్ చేసినప్పుడు అది సపోజ్ నెగిటివ్ ఉంది అని అంటే మనం రెగ్యులర్గా ఒక 24 వీక్స్ 28 వీక్స్ అప్పుడు ఫాలోఅప్కి ఉంటాం. లేదు ఐసీటీ అనేది పాజిటివ్ వచ్చింది అని అనుకోండి, అంటే మదర్లో ఆల్రెడీ యాంటీబాడీస్ అనేది తయారై ఉన్నాయి కాబట్టి సో బేబీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఆ ఐసీటీ టైటర్స్ ఎంత ఉంటాయి అనేది తెలుసుకుంటాం. ఆ టైటర్స్ని బట్టి మనకి బేబీకి రెగ్యులర్గా స్కానింగ్స్ చేసుకుంటూ ఉంటాం. అంటే గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా బేబీ లోపలున్న బేబీకి వాపు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా బేబీ ఎనీమియాలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేసుకుంటూ డెలివరీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొక కాంబినేషన్ తప్ప మిగతా నార్మల్గా సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.